హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసాను. అది సేమియా కీర్. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇదైతే మా ఏరియాలో మున్నాబాయ్ దాబా అని ఒకటి ఉంటుంది. అక్కడైతే చాలా స్పెషల్. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఫస్ట్ అయితే ప్యాన్లో ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసేసుకొని జీడిపప్పుల్ని బాగా రోస్ట్ చేసేసి పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ కీర్లో మనం జీడిపప్పులు మాత్రమే యూజ్ చేస్తున్నాం అనమాట. వీటిని పక్కన పెట్టేసుకున్నాక తర్వాత ఒక 2 కప్పుల సేమియాని తీసుకొని సేమియాని కూడా బాగా రోస్ట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి అందరూ. టేస్ట్ అయితే అసలు చెప్పనవసరం లేదు. ఇంకా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేసారనుకోండి, అప్పటికప్పుడు చేయాలంటే ఇదైతే చాలా బెస్ట్ ఆప్షను. ఖచ్చితంగా ట్రై చేయండి. సేమియా కూడా రోస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాక ముందుగా మనం పాలనైతే బాగా కాచి పెట్టుకోవాలి. కాచిన పాలల్లో ఒక 2 కప్పుల షుగర్ వేసుకోవాలి. మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు వేసుకోండి. అందులోనే ఒక 2 స్పూన్ల యాలక్కాయ పౌడర్ కూడా వేసేసి అంతా బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. పాలు పొంగొచ్చేదాకా మగ్గాక మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని వేసేసి మనం ఒక 5 నిమిషాలు మగ్గిస్తే సేమియా అంతా బాగా ఉడికిపోతుంది అనమాట. కొంచెం పాయసం అంటే ఈ కీర్ కూడా కొంచెం థిక్గా అవుతుంది. తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాష్యూ, అవి కూడా వేసేసి కలిపేస్తే అంతేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే అసలు చెప్పనవసరం లేదు. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరే వావ్ అని అంటారు. అట్లాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా మన ఛానల్లో కామెంట్ చేయండి, నేను చేసేస్తాను. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్ యూ. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో సేమియా కీర్ అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని వేడివేడిగా కూడా తినచ్చు, ఇంకా చల్లగా కూడా తినచ్చు. ఎలా తిన్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేయండి.